ఒక చోట మర్డర్ జరిగిందని చెప్పడానికి చంపినోడన్నా ఉండాలి, చచ్చినోడన్నా ఉండాలి. అక్కడ చచ్చినోడు లేడు, చంపినోడు లేడు. మర్డర్ జరిగిందని వాదిస్తుంటాడు. మరి చూపించరా మర్డర్ ఎక్కడ జరిగిందో అంటే, ఆయన నాకు తెలీదు మర్డర్ జరిగింది అంతే. మరి చూపించు, నాకు తెలీదు మర్డర్ జరిగింది అంతే. ఇలాంటోడికి ఏం చెప్తాం? మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటే జరిగిన దానికి ఆధారాలు చూపించమని కోర్టు అడుగుతుంది, చూపించట్లేదు. డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు నారా లోకేష్. రా నాకు చూపించు, మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటే చూపించు, చర్చకు రా, బహిరంగ చర్చకు రా అని లోకేష్ సవాల్ విసిరాడు డైరెక్ట్‌గా జగన్‌కి. రాడు. అంటే కోర్టు అడిగితే ఆధారాలు ఇవ్వరు, లోకేష్ పిలిస్తే చర్చకు రారు, ప్రజలకి ఆధారాలు చూపించరు. కానీ మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని వాదిస్తుంటారు. మళ్ళా డిఎస్సీ అభ్యర్థులు ఎవరైనా వాదిస్తారంటే వాళ్ళు కాదు, వైసీపీ కార్యకర్తలు వాదిస్తుంటారు. ఈరోజు జరగని అక్రమాల మీద వైసీపీ ఆందోళన బాట పట్టింది. రిలే దీక్షలట. పొద్దున్న తింటారు, మధ్యాహ్నం ఉపవాసం, మళ్ళీ నైట్ తింటారు. ఇది రిలే దీక్షలు. మరి దీక్షల్లో మరి జంజీ ఉద్యమం అంటున్నారు కదా, యువత ఎవరన్నా ఉన్నారా? ఒకసారి సాక్షి ఛానల్ చూద్దాం. చాలా ప్రశాంతంగా ఉంది. గత 2 సంవత్సరాలుగా ఇగో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రౌడీజం రాజ్యం వీడు యూతా? రాజ్యం వెళ్తా ఉంది. ఇతను మెగా డిఎస్సీ రాసినోడా? ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు డిఎస్సీ మీద నేను వేరే ఛానల్ కాదండి, సాక్షి ఛానల్ చూపిస్తున్నా. పార్టీ ఇచ్చినటువంటి నేను సాక్షి ఛానల్ చూపించా. వాళ్ళలో ఎవడు యూత్ ఉన్నాడు, ఎవడు జంజీ ఉన్నాడు, ఎవడు మెగా డిఎస్సీ రాసినోడు ఉన్నాడు? వయసు అయిపోయినటువంటి వాళ్ళని పట్టుకొచ్చి జంజీలను కూర్చోబెట్టి, జంజీ అంటే యువతరం కదా, యువతరం అన్నా ఉండాలి, మెగా డిఎస్సీ రాసినోడన్నా ఉండాలి. కానీ ముసలోళ్ళని ముక్కోళ్ళని కూర్చోబెట్టి మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆందోళన చేయటం, మళ్ళీ దానికి జంజీ ఉద్యమం అని పేరు పెట్టడం ఎంత హాస్యాస్పదం. ఆధారాలు చూపించకుండా అక్రమాలకి ఆధారాలు ఏమి చూపించకుండా చెప్పకుండా నారా లోకేష్ మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తామంటే, చంద్రబాబు మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తామంటే జనం ఎందుకు ఊరుకుంటారు? ఇలా విజయవాడలో గొడవ, వైసీపీ టెంట్ బీకేశాడు బొండమ్మ. బొండమ్మ పోయాడు, వైసీపీ టెంట్ దగ్గర పోయాడు, ఆధారాలు చూపించండి అని అడిగాడు. మీరు ఆందోళన చేసుకోండి, నారా లోకేష్ మీద డిమాండ్ చేయండి, కానీ ఆధారాలు చూపించి అడగండి. ఏది ఆధారం చూపించండి అని అడిగాడు. ఆధారం ఉంటేగా చూపించడానికి. ఆధారం ఉంటే కోర్టుకే ఇచ్చేవాళ్ళు కదా. కోర్టులో ఇప్పటికి 100 పిటిషన్లు వేశాడు. మొన్న కూడా వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 2 పిటిషన్లు దాఖలు చేశాడు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు. రెండింటిని కోర్టు కొట్టేసింది. కోర్టుకి ఆధారాలు ఇవ్వరు, లోకేష్ పెడితే చర్చకు రారు. ఇప్పుడు టీడీపీ నాయకుడు బోండవమ్మ విజయవాడలో వైసీపీ టెంట్ దగ్గరకు పోయాడు. మీలో ఎవరు మెగా డిఎస్సీ రాసిన వాళ్ళు ఉన్నారో వచ్చి నాకు ఆధారాలు చూపించండి, ఏం అక్రమాలు జరిగాయో చెప్పండి, మరి చూపించండి అని అడిగాడు. లేదు. సో మొత్తానికి విజయవాడలో అయితే ఇలా ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ టెంట్ దగ్గరికి టీడీపీ ఎమ్మెల్యే బోండవమ్మ వెళ్ళాడు. మరి నిలదీస్తారు, టీడీపీలు ఎందుకు ఊకుంటారు? ఆధారం లేకుండా ఆందోళన చేస్తే ఎందుకు ఊకుంటారు? ఆధారం లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎందుకు ఊకుంటారు? ఇప్పుడు అదే జరుగుతుంది. ఏమంటారు? కామెంట్ చేయండి.